నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక నిన్న అసెంబ్లీ మొదటి రోజే మాటల యుద్ధం నెలకొంది. ధన్యవాద తీర్మాన సభపై వాడి వేడి చర్చలు జరిగాయి. సో ఐసీకి తైసన్నట్టుగా ఒకరంటే ఒకరు ఇక విరుచుకుపడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీ వరకు కూడా ప్రతి ఒక్కరూ టీవీలకు అతుకుపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పక్షంలోకి వచ్చారు. అధికార పక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళారు. సో వీళ్ళ మధ్య ఎట్లాంటి మాటల యుద్ధం ఉంటుంది, సో ఎవరికి ఎవరు కౌంటర్లు వేస్తారనేది ఇక ఉత్కంఠగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా నిన్న టీవీలకు అతుకుపోయి చూసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఉదయం మొదలైనటువంటి సభ ఇక సాయంత్రం వరకు గట్టిగా ఇక ఒకరి మీద ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ సభ కొనసాగింది. ఎటకేలకు ఇక 20వ తారీఖు సభ వాయిదా పడింది బుధవారం రోజుకు. సో చూద్దాం మళ్ళీ బుధవారం రోజు ఏముండబోతుంది. నిన్న మొదలైనటువంటి సభలోనే ఇక మామూలు రచ్చ కాదు, కౌంటర్లకు రీకౌంటర్లు ఇచ్చుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా గత పాలకులు చేసినటువంటి అవినీతిని అక్రమాలని బయట పెడతాం. ఇక సిట్టింగ్ జడ్జితో మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క అవినీతి పైన ఖచ్చితంగా విచారణ జరిపిస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యానించారు. సో ఇది మొత్తం ఓవరాల్గా అయితే నిన్న అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆ చర్చనే పెద్ద ఎత్తున నడిచింది. సో ఒక్కసారి ఇవాళ ఉన్నటువంటి దినపత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాం, అనంతరం పూర్తి వివరాలకు పోదాం. మొదటగా ఈనాడు పత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, ప్రథమ స్థానాలు పరమ అసత్యాలు, పలు రంగాల్లో పురోగతి సాధించామంటూ భారస అబద్ధాలు, రైతు ఆదాయపరంగా తెలంగాణది 25వ స్థానం, విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానం, పాఠశాల విద్యలో 31వ స్థానం, 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తే పంపు సెట్లు ఎందుకు పెరిగాయి, ప్రాణహిత చేవెళ్ళ పాలమూరు ప్రాజెక్టుని మూలన పడేశారు, నిరుద్యోగులు విద్యార్థులతో ఆడుకున్న చరిత్ర మీది, ధన్యవాద తీర్మానంపై చర్చలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక అసత్యాలు బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ గత 10 రోజుల నుంచి కూడా దూకుడు మీద పోతా ఉంది. ఇదే దూకుడు ఇక స్పీడ్ అనుకొని కాంగ్రెస్ నేతలు అంటున్నారు, కానీ ఓవర్ స్పీడ్ అయితే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతుల ఖాతాలో పాత పద్ధతిలో రైతు బంధు వేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా ఇంతవరకు పైసలు పడలే. ఫోన్లు పట్టుకొని పోరగాన్లంతా ఎదురు చూస్తున్నారు ఈఎంఐలు కట్టనీకే. ఇక రైతులంతా ఎదురు చూస్తున్నారు ఏదని దేనికి, ఇక ఆ పైసలు వస్తే ఇంత పెట్టుబడి కింద ఎవరికైనా సహాయం అవుతాయి, కోతలు కోసుకోనికేనో లేకపోతే ఇంకో దానికో ఎదురు చూస్తూ ఉన్నారు. సెల్ ఫోన్లకు మెసేజ్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు టింగ్ అంటాయని ఇక ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం రైతు బంధు వేసేసినాం అన్న విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి దీని మీద ఎట్లా స్పందిస్తారో. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అరుచుకుంటున్నారు, ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, 2 లక్షలు ఎప్పుడు రైతు బంధు వేస్తారని. ఇక మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ, అక్రమాలకు కారణమైన కాంట్రాక్టర్లు మంత్రులు అధికారుల్ని శిక్షిస్తాం, చక్కెర కర్మాగారాలు తిరిగి ప్రారంభించేందుకు కట్టుబడి ఉన్నాం. ఇక మండలిలో సీఎం రేవంత్. ఆస్తుల కత్తి, ఇక అవసదన దశపై ఆస్తుల కత్తి, రాష్ట్రంలో వృద్ధులపై పెరుగుతున్న ఆర్థిక వేధింపులు, ఫోర్జరీ నమ్మక ద్రోహం తరహా ఘటనలు తెలంగాణలో అధికం, జాతీయ నేర గణాంక సంస్థ నివేదికల్లో వెల్లడి. ఒకసారి చూస్తురా, రాష్ట్రంలో వృద్ధులపై పెరుగుతున్న ఆర్థిక వేధింపులట. ఇక అవ్వలు తాతలు ఉంటారు కదా, మనల్ని పెంచి ఆడించి లాలించి పాలించి ముక్కు గడిగి ముడ్డి గడిగి పెద్ద ప్రయోజకుల్ని చేసినాక గా అవ్వల మీదనే తిరగబడి మనవళ్ళు కొడుకులు ఆర్థికంగా వాళ్ళని వేధింపులకు గురి చేస్తురట. నీ ఆస్తి రాసిస్తావా రాసేవా, నీ దగ్గర ఉన్న పైసలు నాకు ఇస్తావా ఇవ్వవా అని అవ్వలను తాతలను ఆర్థికంగా వేధింపులకు గురి చేస్తురట. సో నిజంగా మానవత్వానికి విలువ లేదు, ఆర్థికంగా డబ్బుకు విలువ ఉన్నది, పైసలకు విలువ ఉన్నది. కానీ ఇలా ప్రేమ ఆప్యాయతలకు అనురాగాలకు మానవ సంబంధాలకు ఇక కుటుంబ సంబంధాలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఈ తరం. ఇక రాష్ట్రంలో వృద్ధులపై పెరుగుతున్న ఆర్థిక వేధింపులు జాతీయ నేర గణాంక సంస్థ నివేదికల్లో వెల్లడైందట. మొత్తం నమ్మక ద్రోహం చేస్తున్నట, అవసరమైతే హోల్డేజ్ యోములో పెడుతున్నారు ఆస్తులు రాపించుకున్నాక. సో ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి చూసుకోవాలి. మరో వార్త, మొదటి రోజే మాటల యుద్ధం,
ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ. ఇక 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్ అవుతారు. మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తవుతాయి. అప్పటికి ఎన్ని హామీలు అమలు చేస్తారో చూస్తాం. గవర్నర్ ప్రసంగ తీర్మానంపై కేటీఆర్. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ఇక వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభం. మెట్రో నగరాల్లో 3 రోజులకే విద్యుత్ కనెక్షన్లు. పురపాలకల పరిధిలో 7 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా ఇవ్వాలి. సవరించిన ప్రతిపాదనలపై కేంద్రం ముసాయిదా. మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పట్లో కష్టమే. మరో 2 నెలల పాటు ప్రవాహం, ఆ తర్వాత మిగిలేది 3-4 నెలలే. ఈ మేడిగడ్డ పునరుద్ధరణ మాత్రం మరీ దారుణం. గతంలో ఎన్నికల సమయంలో నెల కిందట అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఆ మేడిగడ్డ ఆ యొక్క పిల్లర్లు కుంగినాయో, సో దాని బాధ్యత మొత్తం ఎల్ఎన్టీ కంపెనీది, ఆ యొక్క ప్రాజెక్టును నిర్మించిన వాళ్ళదే, ఆ సంస్థలే అంటూ గత పాలకులు ఇక ఎన్నికల భాగంగా ప్రచారం చేసుకున్నారు. ఇలా ఎల్ఎన్టీ కంపెనీ ఏందో ఏం చెప్తుంది, ఆ పునరుద్ధరణకు అవసరమైనటువంటి ఖర్చు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏది కూడా మాకు సంబంధం లేదు, దానికి సంబంధించినటువంటి ఖర్చులంతా ఇక ప్రభుత్వాలే భరించాలి అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో చూడాలి, 2 నెలల పాటు ప్రవాహం తగ్గే అవకాశం లేదంట. మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామంటూ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక మరో వార్త, సైబర్ నష్టాలకు భీమా. గత ఏడాది పారిశ్రామిక రంగంపై 13,91,457 సైబర్ దాడులు, నష్టం 6,000 కోట్లకు పైగానే. ఇక 2021లో కంటే 2022లో దేశంలో 24.4% పెరిగిన నేరాలు. దేశవ్యాప్తంగా కూడా నేరాలు పెరుగుతూ ఉన్నాయి, అడ్డు అదుపు లేదు. ఇక ధరలు నిరుద్యోగితే కారణం ఏమంటారు, ధరలు నిరుద్యోగితే కారణం. లోక్సభలో అలజడిపై రాహుల్ వ్యాఖ్య. కాంగ్రెస్ దేశం కోసం విరాళం, నిధుల సేకరణకు వస్తం పార్టీ ప్రణాళిక. 6 గ్యారంటీలతో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కువ లబ్ధి. గిరిజన ఎమ్మెల్యేల సత్కార సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆదిలాబాద్ గజగజ. ఇక చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఉదయం లేవగానే పొగమంచు కమ్ముకుంటుంది. ఇక మరో వార్త, 20 కోట్లకు శనకం. హైదరాబాద్లో సందడి చేసిన హైడర్. డాగ్ షో కోసం బెంగళూరు నుంచి నగరానికి. ఇక ఈ కుక్క ధర 20 కోట్ల రూపాయలట. దీని రోజు మెయింటెనెన్స్ ఖర్చులు 2,000 రూపాయలట. ఒక్క రోజుకు 2,000 రూపాయల ఖర్చు. అది ఒక్క రోజు దాదాపుగా 3 నుంచి 4 కిలోల ఉడకబెట్టిన చికెన్ తింటుందట. సో ఈ కుక్క ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా నిన్న హైదరాబాద్లో మొత్తం ఈ కుక్కను చూడడానికనే, కుక్క వార్తనే హల్చల్ అయింది. ఇక దేశం కోసం దానం. కాంగ్రెస్ విరాళాల సేకరణ, డొనేట్ ఫర్ దేశ్ ప్రారంభం. కనిష్టంగా 138 చొప్పున స్వీకరించాలని నిర్ణయం. ఇక అయోధ్యకు 1000 రైళ్లు. దేశం నలుమూలల నుంచి నడిపేందుకు ప్రణాళికలు. జనవరి 19 నుంచి వచ్చే భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు. యాత్రికులకు 24 గంటలు ఐఆర్సిటిసి కేటగిరీ సేవలు. 22న భక్తులు అయోధ్యకు రావద్దు. రామ మందిర ట్రస్ట్. ఇక అయోధ్యలో రామ మందిరము సంబంధించినటువంటి ఒక వార్త రాశారు. దానికి రామ మందిరానికి వెళ్ళడానికి 1000 రైళ్ళు అందుబాటులో ఇక యాత్రికులకు అందరికీ కూడా 24 గంటల పాటు ఏర్పాటు చేశారు. సో రామ మందిరానికి సంబంధించినటువంటి వార్త ఒకటి రాశారు. ఈ రామ మందిరం ఎన్నో ఏళ్ళ నుంచి కలగా మిగిలిపోతుంది అనుకున్నారు, కానీ ఎటకేలకు రామ మందిర నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక మరో వార్త, 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే. కరువు, ఆకలి, చావులు, వలసలే కనిపించాయి. గవర్నర్ ప్రసంగం అసత్యాలు, తప్పుల తడక. కరెంటు అప్పులే చెప్పారు కానీ ఆస్తులు చెప్పలే. అప్పుల నెపంతో గృహజ్యోతిని ఎగ్గొడతారా? శ్వేతపత్రాలని కొత్తగా ప్రకటిస్తే ఇక కొండను తవ్వి ఎలకను పట్టే పరిస్థితి ఉండదు. నియంతృత్వంపై మాట్లాడడం మిలినియం జోక్. విదేశీ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వారు ఎన్ఆర్ఐల గురించి మాట్లాడడం ఏంటి? ముఖ్యమంత్రి అయినాకైనా మర్యాదగా మాట్లాడతారనుకున్నా, కానీ మారని తేలింది. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఆయన. పంటల బీమా, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి సీఎం అయినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. నాది మేనేజ్మెంట్ కోటా అయితే ఆయనది పేమెంట్ కోటా. అసెంబ్లీలో కేటీఆర్ తొలి రోజే విపక్షాల గొంతు నొక్కారు. 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేశారు హరీష్.
వీళ్ళు నిజంగా డబ్ల్యూడబ్ల్యూలో వాళ్ళు కొట్టుకుంటారు కదా, అది దగ్గర నుండి చూడడం టీవీలో చూస్తే అదంతా నిజం అనుకుంటాము. అంతకంటే దారుణంగా ఉన్నది వీళ్ళు. అసెంబ్లీలో డబ్ల్యూడబ్ల్యూ కంటే దారుణంగా కొట్టుకుంటున్నారు. ఇడిచిపెడితే ఒక 5 నిమిషాలు వీళ్ళను ఇక కులాస ఇడిచిపెట్టి ఒక గ్రౌండ్ ఇస్తే కొట్టుకోరా నాయన అంటే ఇక కొట్టుకున్నట్టు చేస్తారు కానీ కొట్టుకోరు. అట్లున్నది వీళ్ళ కథ కూడా. అసెంబ్లీలో నిన్న వాడి వేడి చర్చలు జరిగినాయి మొదటి రోజే. ఇక సభలోనూ ఉండరు, ప్రజల ప్రతిపక్షానికి పరిమితం చేశారు, మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు. ఇక వ్యవసాయ విద్యుత్తుపై చెప్పేవన్నీ అబద్ధాలే, డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలో వేస్తాం, వచ్చే 10 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం, కేసీఆర్ ధర్నా చౌకుల ఆమరణ దీక్ష చేసుకోవచ్చు, సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు, 10 ఏళ్లలో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు, కేసీఆర్కు పదవులు ఇచ్చింది కాంగ్రెస్, కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. ఇక అదో రకమైన రచ్చ. వాడివేడిగా అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, సీఎం రేవంత్ కేటీఆర్ మాటల తూటాలు, ఎన్ఆర్ఏలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదంటూ రేవంత్ విమర్శ. ఇక సీఎం రేవంత్ ప్రజలనుకున్న సీఎం కాదు, నామినేటెడ్ సీఎం అన్న కేటీఆర్. కౌశిక్ రెడ్డి గడబడి చేయకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఆగ్రహం, ఎమ్మెల్యేని కొంటారా, బేరసారాలు మొదలు పెడతారా, కేటీఆర్ అలా మాట్లాడడం తగదు, సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని. మరో 2 రోజుల్లో అసెంబ్లీ, 20-21 తేదీలో నిర్వహణ, విద్యుత్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ, 6 గ్యారంటీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశము. ఒక్కసారి మనము అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరో 2 రోజులు అసెంబ్లీ అట, 20-21 తేదీలో నిర్వహణ, విద్యుత్ ఆర్థిక పరిస్థితిపై చర్చ, ఇక 6 గ్యారంటీల సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టే అవకాశము. మొదటి రోజే ఇంత రచ్చ, ఇంత ఆగమాగం ఉంటే సభ, మరి 20-21 తేదీలో మళ్ళా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయట. మరి దాని మీద ఇక విద్యుత్తు రాష్ట్ర ఆర్థిక స్థితి పైన ఇక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఏవైతే 6 గ్యారెంటీలు ఉందో అది ప్రవేశపెట్టే అవకాశం ఉందట. అంటే 20-21 మరో చిన్న మినీ యుద్ధం లెక్క కనబడ్డట్టు ఉన్నది మనకు. మొదటి రోజే కంతుంటే ఇక మళ్ళీ విద్యుత్తు ఆర్థిక స్థితిగతుల మీద చర్చ జరుగుతుందట, 6 గ్యారెంటీల మీద సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెడతారట. అంటే 20-21 మాత్రం మామూలుగా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అదొక ఫైనల్ మ్యాచ్ లెక్క ఉంటుంది. ఇక ఇండియా ఇక మ్యాచ్ ఆడుతుంటే ఎట్లా ఉత్కంఠగా ఎదురు చూస్తారంటారో ఫ్యాన్స్ ఆడియన్స్, అంతకంటే దారుణంగా 20-21 తేదీలో అసెంబ్లీలో ప్రతిపక్ష అధికార నేతల మధ్య మాటలు యుద్ధం ఉండబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎస్, మరో వార్త చూద్దాం. మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ, అక్రమార్కులపై చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని మేడిగడ్డకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలుకి తెస్తాం. చక్కెర కర్మాగారాలని పునర్ప్రారంభించేందుకు చర్యలు. ఇక మెగా డిఎస్సి వేసి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం. శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉచితంగా కట్టేది లేదు, మా బాధ్యత 2022 జూన్తోనే ముగిసింది. ఒప్పందం చేసుకుంటే కుంగింది కడతాం. కాపర్ డ్యాం నిర్మాణానికి 55.75 కోట్లు ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఎల్&టి. ఇక కుంగిన రోజు నాటి ప్రభుత్వం చెప్పింది వేరే. పునర్నిర్మాణానికి 600 కోట్లు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఏమంటారు? ఈ మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవంతా కూడా నిర్మించినాక ఈ నిర్మాణంలో భాగమైనటువంటి ఎల్&టి కంపెనీ 2022 జూన్తో మా బాధ్యత ముగిసింది. అది కూలినా ఇక లేకపోతే కుంగినా మాకు ఎటువంటి సంబంధం లేదు. మళ్ళా కొత్తగా ఏమైనా ఒప్పందం చేసుకుంటే ఆ కుంగిన దాన్ని ఏమైనా పునరుద్ధరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ పునర్నిర్మాణానికి మేము సహకరిస్తామనే విధంగా ఇలా ఎల్&టి కంపెనీ చెప్తుంది. కాపర్ డ్యామ్ నిర్మించాలంటే ఏదైతే ఆ కుంగినటువంటి పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్ల దగ్గర నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు రాకుండా దానికి కొంచెం ముందుగా ఒక కాపర్ డ్యామ్ కట్టాలంట. ఆ డ్యామ్ కట్టి నీళ్లు రాకుండా చేస్తే ఇక్కడ నిర్మించుకోవడానికి ఆ
ఏదైతే దెబ్బతిన్నటువంటి ఆ పిల్లలను మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికే ఈ కాపర్ డ్యామ్ కట్టాలి. ఈ కాపర్ డ్యామ్కు దాదాపుగా 55.75 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది భరిస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఒప్పందం చేసుకుంటే ముందుకు పోతామనేది ఎల్ఎన్డి కంపెనీ చెప్తున్నది. సో గత పాలకులేమో ఆ బాధ్యత అంతా ఎల్ఎన్డి కంపెనీ, నిర్మించిన కంపెనీ దాన్ని పునర్నిర్మాణం చేస్తుంది, దాన్ని రిపేర్ చేస్తుంది, అన్నీ వాళ్ళే భరిస్తారంటూ ఇక పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు చేశారు. ఏడ ప్రచారంలో స్టేట్మెంట్ చేశారు. ఇక ఇట్లున్నది కథ. పునర్నిర్మాణానికి 600 కోట్లు అవుతాయని కుంగిన రోజు నాటి నుంచి ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారట. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి వార్తలు హెడ్లైన్ చూద్దాం. ఇక అయోధ్యకు 1000కి పైగా రైళ్లు. సో అయోధ్యకు సంబంధించినటువంటి ఒక వార్త. మరో వార్త, మీ పాపాలని బయట పెడతాం, 10 ఏళ్ల విధ్వంసం, ఆర్థిక నేరాలని సభలో చర్చకు పెడతాం, కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇంతకుముందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా చూసినాం అసెంబ్లీకి సంబంధించిన వార్త. ఇక ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ, అధికారం వారి చేతుల్లో ఉన్నది, ఏ విచారణ కమిటీ వేసిన అభ్యంతరం లేదు కేటీఆర్. ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్టుగా. సో వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఎంత అవినీతి జరిగింది, ఎంత దాచుకున్నారు అనేది క్లియర్గా బయటపడుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి చూడండి ప్రజలారా. వీళ్ళు మేము తిట్టినట్టు చేస్తాం, అది మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అన్నట్టుగానే ఉంటుంది తప్ప వాళ్ళు విచారణ జరిపించేది లేదు, వీళ్ళ అవినీతి అక్రమాలు బయటపడేది లేదు. ఇది వాస్తవం. గతంలో లిక్కర్ స్కామ్లా కవిత గారు ఉన్నారు, ఆమె పాత్ర ఉన్నది అంటూ 2 ఏళ్ల నుంచి దాదాపుగా 2 ఏళ్ల సంది చూసుకుంటా వస్తున్నాం. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్లా కవిత గారు అరెస్ట్ అయ్యిరా? ఆమె మీద ఎటువంటి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలే. మళ్ళా కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ పార్టీ ఉన్నది. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద ఎటువంటి యాక్షన్ ఉండదు, ఎటువంటి విచారణ ఉండదు, ఎటువంటి అవినీతి అక్రమాలని బయటపెట్టరు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి 2 పార్టీలు కూడా ఇక అధికారంలో ముందుకు పోనీకే, 5 ఏళ్ల పరిపాలనను కొనసాగించనీకే ఇక రోజుకో కొత్త డ్రామా. ఇది ఓపెన్గా చెప్తా ఉన్నా, రేపొద్దున జరగబోయేది ఇదే. ఎటువంటి శ్వేతపత్రాలు బయటికి రావు, ఎటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా జరగదు. మీరు చూస్తూ ఉండండి. గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడిన కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెడతామన్నారు కదా, జైలు కాదు కదా, కనీసం వాళ్ళని పోలీస్ స్టేషన్ దాకా కూడా తీసుకుపోయిన పరిస్థితి. మీరు చూడండి, ఏమీ జరగదు, అంతా మన భ్రమ. మనల్ని ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకుపోయి ఇక మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప ఇక్కడ ప్రతిపక్ష విపక్షాల మధ్య మాటల యుద్ధమే. ఇవి కేవలం సోషల్ మీడియాకు పరిమితమైనటువంటి మాటలే తప్ప ఇవి నిజంగా రియాలిటీలో ఎక్కడ కూడా ఆచరణలో జరగనటువంటి అంశాలు. ఇంకొక వార్త చూద్దాం. సేమ్ అన్ని పత్రికల్లో అదే వార్త. మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ, అది అయ్యే పని కాదు. ఎమ్మెల్యేలని కొని సర్కార్ను కూలుస్తారా? ఇక మీరు 65 మేము 54. అసెంబ్లీలో అధికార పక్షంపై కేటీఆర్ కామెంట్స్. తప్పుపట్టిన అధికార ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని కేటీఆర్ కామెంట్స్. పొన్నం. ఇక మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు. బ్యారేజీ రిపేర్లు నిర్మాణ సంస్థనే చేస్తుందని గత ప్రభుత్వ ప్రకటన. తమకేం సంబంధం లేదన్న ఎల్ఎన్టీ సంస్థ. మార్చిలోనే ముగిసిన డిఫెక్ట్ లియబిలిటీ పీరియడ్ వాళ్ళ గడువు అయిపోయిందట. ఇక ఎన్నికల లబ్ధి కోసమే విషయం దాచి తప్పుదోవ పట్టించిన బీఆర్ఎస్. ఎల్ఎన్టీ లేఖతో బయటపడ్డ నిజాలు. అంత ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, అట్టి కథ. నిరుద్యోగి ఆత్మహత్య. ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నానంటూ నోట్. మహబూబాబాద్ జిల్లా సూర్యాతండాలో ఘటన. ఎందుకు తమ్ముడు, ఎందుకు అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఒక్క 4 రోజులు ఓపిక పడితే ఏదైనా ఒక ఉద్యోగం వచ్చేది కదా. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ఇక నిరుద్యోగులంతా కూడా అవినీతి అక్రమాలను తరిమి కొడతాం, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న మా బతుకులు బాగుపడతాయని కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నాక పాప మీ తమ్ముడు జరంత తొందరపడి ప్రాణాలు తీసుకున్నటువంటి సిచ్యువేషను. సో ఇప్పటికైనా ఎవరు ప్రాణాలు కోల్పోవద్దు, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత పాలకులు ఎలాగో 10 ఏళ్ల పాటు
నిరుద్యోగుల్ని మోసం చేసిరు. పోనీ ఈ ప్రభుత్వ పాలకులైనా మాకు ఉద్యోగాలు కల్పిస్తాయని ఏరు కోరి ఇక నిరుద్యోగులు, ఉపాధ్యాయులు అందరు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకురు కదా. సో ఈ ప్రభుత్వం మీదనైనా నమ్మకం పెట్టుకొని మీరు ధైర్యంగా ఉండాలి. అనవసరంగా తనువు చాలించుకుంటే మీ కుటుంబాలు ఆగమైతాయి. ప్రభుత్వాలకు వచ్చిన నష్టం ఏం లేదు, మన కుటుంబాలు ఆగమైతాయి తప్ప ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టము చింతాకంత కూడా లేదు. ఒక్కసారి మా తొలి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. శునకం ధర 20 కోట్లు, హైదరాబాద్కు కాకేసియన్ షపర్ట్ బ్రీడ్ డాగట. చికిత్స కోసము మదినాగూడకు తీసుకొచ్చిన యజమాని, దీని నిర్వహణకు రోజుకు 2000 రూపాయల ఖర్చు. ఇక అసెంబ్లీలో గరం గరం గుమ్మడికాయల దొంగలు, ఇక్కడ అచ్చోసిన ఆంబోతులు, ప్రగతి భవన్ గడీలు బద్దలు, ఇప్పటికీ మారకపోతే ప్రజలే బయటకు పంపిస్తారు. 8000 మంది రైతుల ఆత్మహత్యలు, రైతులకు ఒక్క న్యాయం కూడా కేసీఆర్కు ఒక న్యాయమా, రైతులకు ఒక న్యాయమా కేసీఆర్కు ఒక న్యాయమా అంటూ రేవంత్ రెడ్డి గారి కామెంట్స్గా 9 పాలనపై ఎక్స్రే తీసినట్లు అన్నీ బయట పెడతాం. కేటీఆర్ హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన సీఎం, తీవ్రంగా ఖండించిన కేటీఆర్, హరీష్ రావు సభలో కాసేపు వాగ్వాదాలు, తగ్గేదేలే అంటున్న అధికార విపక్షాలు, ఆందోళనల మధ్య గవర్నర్ ప్రసంగ ధన్యవాద సభ. ఇంకొక వార్త, నిరుద్యోగులు బీ రెడీ, పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్, ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియకు ఆదేశాలు, పోలీసులు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ 9800 పోస్టులతో మెగా డిఎస్సి, త్వరలోనే స్పష్టమైన ప్రకటన. సో ఉద్యోగాల భర్తీకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉందంట రాష్ట్ర ప్రభుత్వం. నిరుద్యోగులారా అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలి. అవసరమైతే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు లేకపోతే మళ్ళా నిలబడి కొట్లాడాలి, సాధించుకోవాలి. ఇక నమస్తే తెలంగాణ వాడి వేడిగా ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదము, బీఆర్ఎస్ నిరసనకు ఛాన్స్ ఇవ్వకుండానే సభ వాయిదా. ఇక అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలని ఈ పత్రికలు కూడా పొందుపరిచారు. కొత్తగా ఏమైనా ఉన్నాయా? డాక్టర్ల సమ్మె సైరన్, 19 నుంచి విధుల బహిష్కరణకు నిర్ణయమట. ఐడి కార్డు లేకుంటే టికెట్ తప్పనిసరి, ఇక లేదంటే 500 రూపాయలు ఫైను. స్థానికత ధృవీకరణ కోసమే ఐడి, తప్పకుండా కండక్టర్కు చూపించాల్సిందే. నేటి నుంచి పక్కాగా అమలు సజ్జనారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకుంటున్నటువంటి అమ్మలు, అక్కలు, మహిళలారా, ఇక ఇన్ని రోజులు ఉచితం అని నన్ను అనుకున్నారు కదా. ఉచితం కాదు, ఏదైనా ఒక ఐడి కార్డు ఉండాలి. ఏ ఐడి కార్డు లేకపోయినా 500 రూపాయలు ఫైను, టికెట్ తీసుకోకపోతే. సో తస్మా జాగ్రత్త మహిళలందరూ కూడా, ఇది ఒక రకమైనటువంటి అలర్ట్. ఇప్పటి నుంచి మీ వెనకాల ఒక ఐడిని, ఏదైనా ఒక ఐడిని క్యారీ చేయండి. కేవలం స్థానికంగా మీరు స్థానికుల కాదా తెలుసుకోవడానికి ఈ యొక్క ఐడి ఉపయోగపడుతుంది. కాబట్టి ఐడిని చూపించి 0 టికెట్ను తీసుకోరి. ఒకవేళ ఐడి లేకపోతే జనరల్గా సాధారణ టికెట్ను తీసుకోరి. ఈ 2 కాదు, మాకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మహిళలకు ఫ్రీ అని కండక్టర్లతోటి కొట్లాడే ప్రయత్నం చేయకుర్రి. అట్లా కొట్లాడితే 500 రూపాయలు ఫైన్ వేస్తారట. తస్మా జాగ్రత్త. ఇక నిప్పండించుకొని నిరసనకు ప్లాన్, పార్లమెంట్లో అలజడి కోసము 3 ప్రణాళికలు రచించిన నిందితులు, చివరికి 3వ ప్రణాళిక ఖరారు. పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి, పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనలో 6వ నిందితుడి అరెస్ట్. సీన్ రీకన్స్ట్రక్షన్ యోచనలో పోలీసులు. మొన్న పార్లమెంట్లోకి 4 నిందితులు దూసుకొని పోయారు కదా, ఆ స్మోక్ వదిలిరు. సో దానికి సంబంధించిన వార్త రాసిరు. నిప్పంటించుకొని నిరసనకు ప్లాన్ చేసిరట. 3 రకాల వ్యూహాలు పండితే అందులో 3వ రకమైనటువంటి వ్యూహాన్ని, ఆ ప్రణాళికను ఇక అమలు చేసిరట. పోలీసుల విచారణలో నిందితులు మొత్తం దానికి సంబంధించినటువంటి సమాచారం చెప్పిరు. ఇక 6వ నిందితుడు ఎక్కడ పోయాను ఆయన, ఈ ఘటనలో 6వ నిందితుడు అరెస్ట్ అయినట్ట. సీన్ రీకన్స్ట్రక్షన్ యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇవి ఇవాళ వార్తల హెడ్లైన్స్, అన్ని పత్రికల్లోనివి.